మరి నిన్నగా మొన్న అనుకుంటా కేటీఆర్ గారు కనకపు సింహాసనమున మీద ఇంతకు మించి నేను చెప్పలేను, ఓ ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడటం నాకు కూడా ఇది కాదు కాబట్టి అంటే ఏంటి అంటే ఇలాంటి దాన్ని ఎలా మీరు అంటే మరి కేటీఆర్ గారు మాట్లాడే ముందు నేను వారి గురించి కూడా చాలా సంస్కారవంతులు, ఏదో చదువుకొని వచ్చారు, ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చిండ్రు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతారు అనుకున్నా. వారి రకంగా మాట్లాడతారని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను ఇవ్వాలంటే నేను కూడా 100 తిట్టొచ్చు, కానీ మా పార్టీ రేవంత్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పారు. సో వారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతారు. గతంలో వారి తండ్రి కూడా అదే స్థానంలో కూర్చున్న సందర్భాల్లో మేము కూడా విమర్శలు చేసినాం. ఇప్పుడు మా సొంత యువత మేము రాజకీయ విమర్శలు చేసినాం తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు విమర్శించే ప్రయత్నం చేయలేదు. చేసిన తప్పును అంగీకరిస్తుండే చేసినామని. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి నచ్చింది, ప్రజలు కోరుకొని తెచ్చుకోండ్రు. అసొంటి ఒక వ్యక్తి పైన నువ్వు విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఒకేళ్ళు రేవంత్ రెడ్డి గారి వైపు చూపిస్తే తగిన 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. నువ్వే చాలా స్పష్టంగా మొదటి రోజు ఏం చెప్పారు, నేను నువ్వు అని కూడా మాట్లాడకపోతుండే, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు వారు అన్న మాటతోటి కోపంతో నేను మాట్లాడుతున్నాను. అయితే నేను మీరు అనేది సంబోధిస్తుండే వారిని కూడా. ఆయన ఏదైతే ఆ మాటలు మాట్లాడినరో, నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు నువ్వే ఫస్ట్లో చెప్పినావు 6 నెలల వరకు నేను సమయం ఇస్తా, ఏమి విమర్శించా, ఏ ప్రభుత్వానికైనా సమయాన్ని ఇవ్వాలని చెప్పని. అరే 6 నెలలు పక్కకు పెట్టి 60 రోజులు ఉండలేకపోతున్నావు ప్రతిపక్షంలో. ఇక నేను వారిని అనాలనుకుంటే 2 సార్లు అధికారంలోకి వస్తే ఏదైతే విద్యార్థులకి KG to PG ఉచిత విద్య ఇయ్యలేకపోయినరు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేకపోయారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలేకపోయారు, గిరిజనులకి పోడు భూములు ఇయ్యలేకపోయినరు, మా దళిత సోదరులకి 3 ఎకరాల భూమి అన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేకపోయినరు, ఏదైతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, చేయలేకపోయినరు, రైతులకి ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, చేయలేకపోయినరు, మహిళలకి భద్రత కల్పిస్తా అన్నారు, కల్పించలేకపోయినరు, ఏదైతే ఉద్యోగులకి ఒత్తిడి లేకుండా వారు పని చేసుకోగలుగుతారు, జీతాలు ఇస్తామన్నారు, ఇయ్యలేకపోయారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేకపోయారు. అంటే ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఏదైతే తెలంగాణ భావి భారత పౌరులు ఉన్న మా వాళ్ళు పిలిచిన నిరుద్యోగులకి ఎవరికి వీళ్ళు న్యాయం చేయలేకపోయినరు, ఒక్క హామీ వీళ్ళు చేయలేకపోయినరు. ఏమి సుఖపడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు అంటే కల్వకుంట్ల కుటుంబం సుఖ సంతోషాలతోటి జీవించిందని చెప్పుకునే విధంగా కేసీఆర్ గారి పరిపాలన ఉండే. ఇది వాస్తవమా కాదా? కుటుంబం వరకు రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే చాలా స్పష్టంగా చెప్పారు, మా తమ్ముల దగ్గరికి, మా కుటుంబ సభ్యుల దగ్గరికి ఎవరు పోయినా కూడా మీ అయ్యే పని కూడా కాకుండా పోతుంది, పని చేయని చాలా ఏ రోజన్నా కేసీఆర్ గారు ఆ రకంగా మాట్లాడినరా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వారి కొడుకు మంత్రి, వారి అల్లుడు మంత్రి, వారి బిడ్డకి ఎంపీ ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ, మళ్ళీ సంతోష్ రావు గారికి రాజ్యసభ. అరే